వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ ఆఫీషియల్. అదేంటి ప్రియాంక లేదనుకుంటున్నారా? సో ప్రియాంక జిమ్లో బాగా బిజీ అవుతుందన్నమాట. అందుకే అన్నిసార్లు వీడియోస్ మాకు కలిసి చేయడం కావట్లేదు కాబట్టి సమ్ టైమ్స్ నాకైనప్పుడు కూడా మేము వీడియోస్ వచ్చి చేస్తాము. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా డేస్ నుంచి తేజతో ఏదైనా వీడియోస్ చేయండి అని చెప్తున్నారు. సో మా ఛానల్లో మాకు చేయడం కావలేదు కాబట్టి ఈ ఛానల్ అయితే మేము చేస్తున్నాం అనమాట. అండ్ ఈ ఛానల్లో నాది ప్రియాంక వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ అలానే తేజతో కూడా కొన్ని వీడియోస్ అయితే పోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఈరోజు మెయిన్ వీడియో ఏంటంటే మాది, సో మీకు చూస్తే అర్థమవుతుంది, జోలో చిప్ ఛాలెంజ్ అనమాట. కాకపోతే నేనైతే అస్సలు తినలేను గైస్. ఇది చిప్ కాదు, చాక్లెట్ అన్నమాట. సో ఎస్ ఇది ఓకే. చిప్ కన్నా చాక్లెట్ ఇంకా ఎక్కువ హాట్నెస్. జోలో చిప్ అచ్చే వినండి, జోలో చిప్ హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్. జోలో చిప్ ఏదా ఉంది, బిస్కెట్ కాదు చాక్లెట్ ఫ్లేవర్. అది అంటే చాక్లెటే. సరేలే ఏదో ఒకటి. అస్సలు అబ్బాయిలతో ఆర్గ్యుమెంట్ చేయలేము, అమ్మాయిలతో చేయలేమంటారు కానీ అబ్బాయిలతో చేయలేము. సో ఇదైతే ఇప్పుడు మేము మనం అంతా వేరేది ట్రై చేసాను కదా, చిప్స్ లాంటివి. సో ఇప్పుడైతే చిప్స్ కాదు, ఇది చాక్లెట్ అనమాట. సో వీళ్ళిద్దరూ తింటారు. అండ్ మ్యాక్సిమం అయితే ఇవేమి కూడా నేనైతే న్యూటెలా డబ్బా పెట్టాము. అండ్ అలానే డ్రింక్స్ ఎక్కువ ఐటమ్స్ ఏవి పెట్టుకోలేదు. ఇది మొత్తం ఒక్కొక్కటి వాళ్ళు తినేసి ఏమి డ్రింక్ చేయకుండా ఎంతసేపు ఉంటారో చూడాలి. అండ్ అలానే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఓడిపోయిన వాళ్ళకి ప్రియా ఏమో ఒక చాక్లెట్ కొనిస్తుంది. మీరే కమెంట్స్ లో చెప్పండి గైస్, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలనేది మీరు కమెంట్స్ లో చెప్పండి. సో దాని నెక్స్ట్ వీడియో అదే చేస్తారు. ఓడిపోవడం అంటే ఏంటి అంటే ఎలా అంటే ఇంకా తట్టుకోలేక ఏదైనా తినేసి సో ఓకే స్టార్ట్ చేద్దాం. మొత్తం ఇదొక 300, అదొక 300, హాస్పిటల్లో 1000 రూపీస్. బాగా చెప్పారా, ఉండు ఏమైనా ఉంది ఇక్కడ అంటే ఓపెన్ కూడా చేసేస్తున్నాడు కంగారు మనిషి. ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటా. మరి అక్కడ రాసింది కదా జోలో చిప్ అని. సో ఓకే ఫోన్ ఏంది ఒకసారి తీసేస్తున్నాను. ఉండండి ఇది. సో జోలో చిప్ అయితే ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు బాగా మారింది కదా ఇది. పేద రీపర్ జోలో చిప్. జోలో చిప్ ఛాలెంజ్ చేయడం అంటే మామూలు మాట కాదు గైస్. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మౌత్ ఆన్ ఫైర్, ఇంపైర్డ్ విషన్ ఫ్రమ్ టియర్స్, ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం, రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ ఇస్తాడేటి. ఎనీ లాస్ట్ వర్డ్స్? ఓకే ఓకే ఇక్కడ ఎనీ లాస్ట్ వర్డ్స్ కూడా ఇస్తాడు కదా. సో దీని మీద కొన్ని ఇచ్చాడు గైస్. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మాట్లాడలేరు. అండ్ మొత్తం నాలుకంతా మండిపోతూ ఉంటుంది. అండ్ మన కంటి దగ్గర మొత్తం ఎర్రగా అయిపోతాయి, మన కళ్ళంతా మొత్తం ఎర్రగా అయిపోయి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్ ఏంటిది ప్రొఫానిటీ అంటే ఆర్ఐపి, రెస్ట్, ఇంకా మొత్తం బర్స్ట్ అయిపోతాం. ఇంకోటి ఇంకా పోయినట్టే. ఇగోండి ఇవన్నీ తెలిసి మీరు జోలో చిప్ తింటా అంటున్నారు, మీ ఇష్టం అది. ఇప్పుడు తినేసి మేము ఒక 18 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్. నేనైతే హాఫ్ తినండి అని మరీ చెప్పాను, తినరంట, ఫుల్ గానే తింటారంట. సో చూద్దాము ఓకేనా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. ఇటువైపు వచ్చి సో స్టార్ట్ చేయండి రా, తినండి రా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను తినట్లేదు కదా, వీళ్ళు కదా తింటున్నారు. నేను నోట్తో తీస్తావేంటి తేజా? సిజర్ ఉంటుంది సరే. ఇప్పుడు ఇంకెందుకు తినండి. ఇది చాక్లెట్ చాక్లెటే. చాక్లెట్ లో జోలో చిప్ ఏంట్రా? ఇంకా చాక్లెట్ తిన్నట్టు ఉంటది, వేస్ట్ తిన్నా వేస్ట్. ఇంకా ఇదే స్పైసీ ఉంటదండి దాంట్లో. రేట్ కూడా ఎక్కువ. నేను చేస్తాను ఉండు, ఇదేందిరా కానీ అంత ఆ స్మెల్ రావట్లేదు. చాక్లెట్ స్మెల్ వస్తుంది కానీ ఏమాత్రం ఎలాగుంటుంది. ప్రియా తినేది నువ్వా మేమా? మీరు మరే
ఇగో డబ్బాలో వేసేసుకో తేజ. గాయస్ మీకు తెలుసా తేజ కనీసం పచ్చిమిర్చీలు ఎండుమిరపకాయ కారాన్ని కూడా చేతితో పట్టుకుంటే పచ్చిమిర్చి మనం పైన అవి తీస్తాం కదా, అవి కూడా తీస్తాను అని ఒప్పుకోడు. అసలు పచ్చిమిర్చిలు ఇక్కడ నుంచి అక్కడ పెట్టన్నా పెట్టడు, ఎందుకంటే కారం అంటే వాడికి అస్సలు నచ్చదు. ఇదేంటి డైరీ మిల్క్ చాక్లెట్ లా ఉంది? తిన్నావురా? తినలేదు ఇంకా. తిను మరి. ఇద్దరం ఒకేసారి తిందాం. తిను కొట్టుకో. కౌంట్ 1 2 3 స్టార్ట్. అసలు చాక్లెట్ పైన చాక్లెట్ ఫ్లేవర్ లేదు అసలు. తినండి 90 వేసినట్టున్నాడు సైకోసాల. తేజ మొత్తం ఇది కళ్ళు సగం బయట తిన్నా నేను. చిన్న బయట సగం కూడా కాదు. చూపించురా. నోట్లో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది అందుకే ఒకటి తినండి అన్న ఒప్పుకోలేదు. చాలా కారం ఉంది బాబోయ్. చచ్చిపోతారు వాటర్ తాగేయండి. తేజ పెద్ద తిన్నాడు. అరే నువ్వు చిన్న తిన్నావు. పెద్ద తిరిగిపోయింది. అంతే చిన్న తిరిగింది, పర్లేదు. పెద్ద నేను చిన్నోడు కదా. సో చూసుకోండి, ఈడే చిన్న తిన్నాడు, ఈడ కొంచెం పెద్ద తిన్నాడు. నేను చిన్నోడు కాబట్టి చిన్నది తిన్నాను, అయినా దోలు తీరిపోతున్నా. ఒక్క 5 minutes కూడా తీసలేవు నువ్వు. జోష్ అసలు వీడియో తీసినట్లు నీలా. రే వాటర్ తెచ్చిండ్రా. తీసుకు నోట్లో నువ్వు ప్రియాంక చేస్తారా? చిన్నది తింటాం. చిన్నది జస్ట్ చిన్న తిందాం. పల్లె చేసి తిని తెల్లే చిన్నది దా చాలా చిన్నదే చాలా చిన్నది. అబ్బాయి దేనిలో ఎక్కువ సహించుకోలేదు. ఇది అంతే పనిచేయట్లేదు, తిమిరెక్కింది. చెప్పాడు చాలా చిన్నది. నువ్వు తిన్నంత పెద్దదా? అరే ఇంకొక ఐస్ క్రీమ్ తెచ్చరా. రండి పక్కకి రండి. గాయస్ వీళ్ళైతే అవుట్ అయిపోయారు, ఇద్దరు నీసు. ఇద్దరు అయితే మాకు పాట ఇవ్వబోతున్నారు, ఇదైతే ఫిక్స్. తోరుకుంటాయి పేరు మీద అడిగి. యాక్చువల్లీ ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళిపోతున్నాను, బట్ నాకు వీళ్ళు ఈ సాహసం చేపిస్తున్నారు. ఇది చూద్దాం. స్మెల్ అయితే అచ్చ చాక్లెట్ స్మెల్ వస్తుంది నాకైతే. ఇంకా చాక్లెట్ లా ఉంది. సో ఐ డోంట్ నో వెదర్ వాట్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్. హలో ఎంత తింటున్నావు? లమ్మ లోపలికి రమ్మ.
గైస్ వీళ్ళ కేసం అయితే ఐస్ ముక్కలు కూడా పెట్టాను ఈసారి. అండ్ అలానే వాళ్ళైతే తింటున్నారు. మీరు చూసారు కదా తేజాది అండ్ చెర్రీ రియాక్షన్ అయితే భయం వేస్తుంది నాకైతే. వీళ్ళు యాక్చువల్లీ తినేయచ్చేమో అనుకున్నాను, బట్ వీళ్ళు మొహాలు వీళ్ళు ఇప్పుడే చిన్నది ఇలా నాలుగు మీద ఇలా పెట్టాను. సరేరా అవునా స్టార్ట్ చేయండి. ఇంత ఇంత 1 2 3 స్టార్ట్. తినసావా? వేడి మీద ఇంకా మనుతుంది సార్. ముఖతుత్తాలు మారే ఏదో తేడాగా ఉందండి. చెవులు తినలేదు, ఇంకా తింటున్నాను. కాదు ఏమన్నా ఆర్డర్ చేసి ఉంచారా ఆల్రెడీ? కదా ఏ లేదు లేదు, అది నీకు కారం అయిపోతా. కారం వేస్తుంది, ఇవ్వట్లేదని ఎవరు చెప్పారు? కంట్రోల్. ఏంటి అట్లా నాకు తాగిసావా? తినసావా? ఇంత బుక్ తిన్నా నేను. కాదు నెక్స్ట్ టైం తిన్నావా? తాగిస్తారు ఎలా ఉంది? బాగానే ఉందా? అంతగా అనిపించదు తిన పర్లే. ఎవరికి అనిపించింది? చెవులు కూసిపోయి నీకు. ఎవరు ఫస్ట్ అవుతారు? ఇది తాగదండి ఫస్ట్. నువ్వు ఫస్ట్ అవుతావా? ఫస్ట్ తాగడంట. కాకపోతే తినాలి అంతే. పెరుగుదంట్లు ఇంకా ఉంది లోన రూల్ ఫర్ రూల్. కొండ మళ్ళీ చెంచం చూపి. ఇంకా ఇంకా చెంచింది అయితే తినాలి. మధ్య వాడుతున్నాయి అయిపోయింది. ఇప్పటికే తాగేదా? ఇప్పుడు తాగిస్తుంది కదా. ఓకే ఉండు మైక్ 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 తేజ నువ్వు కనిపించు. చేయండి అంటే మీకు అర్థమైంది ఏంటంటే చిప్ ట్రై చేయండి కానీ చాక్లెట్ అసలు జోలో చిప్ అయినా చాక్లెట్ అయినా మనం జిప్ ట్రై చేస్తాం. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేను ఎంత తిన్నా, నేను ఇంత మొక్క తింటే చెవులు మూసుకుపోయి నాకు బంద్ అయిపోయి మొత్తం తింటే చచ్చిపోతాం. పిచ్చే ప్రియా చాక్లెట్ అది అది అంత ఈజీగా తిన్నాము తినలేకపోతున్నాం. నేను తినలేదు కదా. నేను అప్పుడు తినలేదు, ఇప్పుడు తినలేదు. అప్పుడు తినలేదు కదా నేను తినలేను జోలో చిప్పులు గీలో చిప్పులు, కానీ కారం తింటాను. బట్ నేను ఇవి తిన్ను. ఇది అందుకే చెప్ప పేషెంట్ ఇందులో మా చెల్లి వస్తుంది బ్రీతింగ్ కదా ప్రియాంకకి. ఇది ఇంకా భయంకరంగా చేస్తుంది. షుగర్ వాటర్ తాగండి. షుగర్ వాటర్ స్వీట్గా ఉంటుంది. ఏదైనా ట్రై చేయండి కానీ అది కనిపిస్తున్నాడు. కూర్చో కూర్చో. బా అసలు తగ్గట్లేదు. తాగు. నాకు ఇంత నచ్చదు. ఏం వినిపించట్లేదా నాకు? వస్తుంది వస్తుంది అన్న. మీరు ఏదన్నా ట్రై చేయండి. మైక్ ఎక్కడ పెట్టుకొని మార్చండి. చిప్ ట్రై చేయండి కానీ చాక్లెట్ మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. ఇంతకు ముందు అయితే నేను వీళ్ళు నన్ను స్మార్ట్ రావట్లే. వీళ్ళు ఆడి నేను జోలో చిప్ ట్రై చేసాం. అది ఆ రోజు అయితే నేనే గెలిచాను కదా, మీకు తెలుసు.
ఈసారి ఏంటంటే ఆ జోల చిప్ కూడా కదా, back చేసినట్టున్నా. జోల చిప్ చాక్లెట్ ఫ్లేవర్ తిన్నాం ఈసారి. ఏమంటున్నా అమ్మో ఈసారి ఏంటంటే జోలా చిప్ చాక్లెట్ ఫ్లేవర్ తిన్నాము. పైకి చాక్లెట్ ఫ్లేవర్ కానీ మినిమం స్వీట్ లేదు. స్మెల్ మాత్రం చాక్లెట్. మినిమం స్వీట్ లేదు. బాబోయ్ రాడ్ అయితే మామూలుగా లేదు. నాకు తెలిసిన తర్వాత ఎవరు కూడా జోలా చిప్ ట్రై చేయండి, కానీ జోలా చిప్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే అసలు ట్రై చేయకండి. జోలా చిప్ చాక్లెట్ అయితే అసలు ట్రై చేయకండి, జోలా చిప్ ట్రై చేయండి పర్లేదు. ఇప్పటికే చెప్తున్నా కాదు గైస్, నిజంగా చెప్తున్నా కడుపు నొప్పి దారుణంగా వస్తుంది. దెబ్బకి నాకు 4 కట్ తీసుకున్నాను నేనైతే. చాలు బాబు, ఎవరు తింటారా బాబు? తేజ ఇంకొక ఛాలెంజ్ కదా, అది నీకు కావాలంటే మండీకి వెళ్ళిపోదాం ప్రియా, మండీకి వెళ్దాం. మండీకి వెళ్ళి హాఫ్ ప్లేట్ పెట్టుకుందాం. గెలిచినోడు హలో చివరికి చూడడానికి నాకు అప్పుడప్పుడే రాదు కానీ సడన్ గానే ఇది. అవునా? ఇందాక నుండి వస్తుంది. సో గైస్ చూసారు కదా మా జోలో చిప్ ఛాలెంజ్ అయితే ఇలా రివర్స్ అయ్యింది. తేజని వీడు ఎంత కాన్ఫిడెంట్ గా చేసేస్తాను నేను ఒక్క దాంట్లో హాఫ్ ఆఫ్ అంటే మేము చేసేస్తాం, మేము తినేస్తాం, నేను తాక్కుంటా ఉంటాం పెద్దగా అందరూ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తెచ్చుకుంటారు కానీ అవి కూడా తెచ్చుకోము. మేము ఏంటంటే జోలా చిప్ తెచ్చుకుంది అనుకున్నాం, కానీ షాప్ దగ్గరికి వెళ్ళాక ఏంటైందంటే ఆగండి నేను మాట్లాడుతున్నాను కదా, మేము జోలా చిప్ అనుకుని తిందామని. కానీ అవి షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జోలా చిప్ ఉందన్నారు, కానీ జోలా చిప్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉందన్నది ఉన్నదన్నారు. కాకపోతే ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ తినలేదు కానీ అప్పటికి అతను చెప్పారు కూడా దీనికనే ఇంకా స్పైసీ ఉంటుందని. నేను దేకపోయేసరికి ట్రై చేద్దాం చెప్పి ట్రై చేస్తాం. దోల తీరిపోయింది, రాడ్ పడిపోయింది. 90 mm తేజ మొత్తం ఏడుపు. అమ్మో ఎలా అయ్యిందంటే, సో మీరైతే ఎవరు ఇలా ఛాలెంజ్ అయితే మీ ఇంట్లో ఎవరు చేయకండి. చెయ్యండి, ఏది జోలా చిప్ చెయ్యండి. అసలు ఏది జోలో చిప్ తోనే వద్దు, అసలు ఎవరు ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజ్ అయితే చేయకండి. బికాస్ చాలా రిస్కీ. మేము అనుకున్న ఛాలెంజ్ మాకే రివర్స్ అయిపోయింది. నేనైతే తేజ ఇంకా అసలు నైట్ అంతా తేజ పరిస్థితి అంతే అనుకున్నాను. ఇంకా రేపంతా ఏమవుతారో ఏంటో. గైస్ నేను అసలు చేయకపోతుంది గైస్, నిన్నటి నుండి ఈయన రెచ్చగొట్టాడు చేద్దాం జోలో చిప్ అది ఇది అని టంగమాడు. ఇంకోసారి ముట్టుకో. కావాలంటే మంది ఛాలెంజ్ పెట్టుకోవచ్చు కానీ మండీ ఛాలెంజ్ పెట్టుకుందాం. ఫుడ్ ఛాలెంజ్. ఓకే, సో మా జోలో చిప్ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అందరిలో ఎవరు విన్ అయ్యారో ఎవరు ఓడిపోయారో కూడా కామెంట్స్ చెప్పండి. ఓడిపోయిన వాళ్ళైతే ఏంటి, గెలిచిన వాళ్ళకి ఏం ఇవ్వాలి, గెలిచిన వాళ్ళకి అండ్ నాకు కూడా ఏమి ఇవ్వాలనేది కామెంట్స్ లో చెప్పండి గైస్. అండ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పేసి. అండ్ ఐ హోప్ మీ అందరికి వీడియో బాగా నచ్చుంటుంది, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. వీళ్ళందరికీ అయితే సరదా తీరిపోయింది గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇలాగే కలుద్దాం. సో అప్పటి వరకు వీడియోకి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.